తెలంగాణ గట్టు మీద రాజకీయం వేడెక్కింది. ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి బీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తోంది. ఇక ఎన్నికలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ ఏమన్నారో కూడా చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు హరీష్ రావు కౌంటర్లు ఇచ్చారు. పాలమూరు అభివృద్ధిపై చర్చకు సిద్ధం, దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి అంటూ హరీష్ ఛాలెంజ్ చేశారు. అయితే రేవంత్ది కేసీఆర్ స్థాయి కాదు, మేము సరిపోతామన్నారు హరీష్ రావు. 2028 తర్వాత అసెంబ్లీలో రేవంత్ అడుగు పెట్టకుండా చేస్తామన్నారు. 2018లో రేవంత్ని కొడంగల్లో ఓడించింది తానేనన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కొడంగల్లో ఓడగొడతామన్నారు హరీష్ రావు. చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారు. గోదావరి కృష్ణా జలాల్లో ఏపీ 75% వాడుకుంటే తెలంగాణ కేవలం 25% మాత్రమే వాడుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పాలమూరులో 14కి 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. హరీష్ రావు ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ద్వారా తెలుసుకుందాం. సీఎం చెప్పారు సార్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే భీమా కావచ్చు, కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు. అసలు కేసీఆర్ ప్రాజెక్టులు పాలమూరులో ఉన్న ప్రాజెక్టులు పట్టించుకోలేదు. కేవలం పంప్ హౌస్లు, లిఫ్ట్లు నిర్మించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ఎక్కడా కూడా చేపట్టలేదంటూ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి అని మతిలేని మాటలు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత పాలమూరుకు చేసిందేమీ లేక బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తాము, నేను ఎండగడతాము అంటే అప్పుడు కుంభకర్ణుల్లాగా నిద్రలేచి బయలుదేరినాడు. అంటే ఆయన మాటల్లో నేను చూస్తే ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. ప్రభుత్వ డబ్బులతో పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ డయాస్ను పాడిందే పాట పాసుబండ్ల బాట అన్నట్టు గతంలో 3 ఏళ్ల కింద ఏం మాట్లాడిండో ఇవాళ కూడా గవే చిల్లర మాటలు తప్ప ఒక్కటైనా ప్రజలకు పనికొచ్చిన మాట రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. మా హయాంలో పాలమూరు జిల్లా పచ్చబడ్డది, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపించింది మేము. నువ్వు 2.5 సంవత్సరాలు అయింది, నీ 2.5 సంవత్సరాల్లో ఒక్క ఎకరానికైనా పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చావా? నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక బజారు భాష, వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఏంది? బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు కూల్చాలి చెప్తారు. ఇప్పుడు ఆయన మీరేమో 90% మా హయాంలో పనులు పూర్తి అయిపోయినాయి అంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏమో 50% నిధులు కూడా ఖర్చు కాకుండా 90% పనులు ఎలా అంటున్నారు. 32,000 కోట్ల రూపాయలతో పాలమూరు ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాంట్లో 27,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. నంబర్ 1. నంబర్ 2, ప్యాకేజ్ 3లో ఒక చిన్న వర్క్, ఒక కాలువలో ఉన్న బండను తొలగిస్తే 4 రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండే. గట్టిగా చేస్తే 1 రోజుల పని. 30 నెలలైనా కూడా ప్యాకేజ్ 3 పని పూర్తి చేయకపోవడం వల్ల మొన్న కృష్ణానదిలో హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చినా కూడా 4 రిజర్వాయర్లు నింపుకునే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొడగొట్టినాడు. పాలమూరుకి కేసీఆర్ బీఆర్ఎస్ అన్యాయం చేసింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగరనివ్వను, దిమ్మలు కూలుతాయి, రాసి పెట్టుకోండి అంటూ ఆయన సవాల్ చేశాడు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, ఇట్లే చిల్లరగా మాట్లాడినావు. కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే నేనే దగ్గరుండి నిన్ను కోడంగల్లో చిత్తుగా ఓడగొట్టినావు. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా? చిల్లర మాటలు మాట్లాడినావు. తెల్లారు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసినావు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు అంగీలాగు దొరికితే అది రేవంత్ రెడ్డి. నువ్వు ఈ చిల్లర డైలాగులు కొట్టుడు, మాట దప్పుడు, మడమదిప్పుడు నీకు అలవాటు. దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినోడివి, రైతు బంధు వేస్తానని వెయ్యనోడివి, 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తానని చెయ్యనోడివి. చివరికి ఇలా రైతులకు ఈ సంవత్సరం రైతు బంధు పడలేదు, రైతు బీమా ఎగబెట్టేసినావు, వడ్లు కొనే తెలివి లేదు నీకు. నువ్వు అసలు నీ ముఖానికి మహబూబ్ నగర్ జిల్లాలో నీకు ఓటేస్తాడా? నువ్వు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, పాలమూరు జిల్లాలో మళ్ళా ఎగిరేది గులాబీ జెండే. నీ 2.5 ఏళ్లలో డైలాగులు తప్ప నువ్వు చేసిందేమీ లేదు. పాలమూరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా నీకు కర్రుగాల్చి వాత పెడతా. నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్కు, దమ్ముంటే నువ్వు అసెంబ్లీ పెట్టు. రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు సార్. కేసీఆర్ వస్తే కేసీఆర్ రావాలంటున్నాడు. నీకు చేతనైతే అసెంబ్లీ పెట్టు. నువ్వు పారిపోతున్నావు. అసెంబ్లీ పెడితే మేము అడిగే ప్రశ్నలకు ప్రజల పక్షాన మేము మాట్లాడుతుంటే అసెంబ్లీ పారిపోతున్నావు పెట్టకుండా. నువ్వు అంటే మీరు కానీ కేటీఆర్ కానీ వస్తే కాదు, డైరెక్ట్ కేసీఆర్ వస్తే అసెంబ్లీ పెడతా అంటున్నారు. కేసీఆర్ స్థాయి కాదు నీది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల మొన్న నువ్వు చేసే అబద్ధపు మాటలకు, నీ చిల్లర డైలాగులు నమ్మి ప్రజలు ఓటేసినారు. ఇప్పుడు ప్రజలకు నిజాలు అర్థమైనాయి. నీకు మేము సరిపోతాం, నువ్వు రా అసెంబ్లీ పెట్టు. నువ్వు మాట్లాడు, మేము మాట్లాడతాం, నిజాలేందో ప్రజలకు చెప్తాం. నీ రైతు డిస్కామ్ సంగతి ఏందో, నువ్వు రైతులకు ఎట్లెట్లా ద్రోహం చేసినావో, నువ్వు ప్రాజెక్టుల విషయంలో నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చంద్రబాబుతో కుమ్మక్కైపోయి తెలంగాణకు కృష్ణా గోదావరి నది జలాల్లో నువ్వు చేస్తున్న ద్రోహం ఏందో అన్నీ మాట్లాడదాం. మీరు చెప్తున్నారు కదా చంద్రబాబుతో కలిసి చంద్రబాబు శిష్యుడు అనేకసార్లు మాట్లాడారు. నిన్న ఆయన మాట్లాడినప్పుడు స్పష్టంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణకి రాకుండా, రావాల్సిన వాటాని పోకుండా నేను అడ్డుకుంటాను అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. ఆయనకంత సీన్ లేదు. నేను నిన్న
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈఎన్సీ రాసిన లేఖనే బయటపెట్టినా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గత సంవత్సరం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం కృష్ణా నదిలో జరిగింది రేవంత్ సహాయంలోనే. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 75% వాడుకుంటే తెలంగాణ 25% మాత్రమే వాడుకుందంటే ఇది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్. సిగ్గుతో నువ్వు క్షమాపణ చెప్పాలి, ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అర్థమైంది అన్నాడు. అంటే 2 ఏళ్ళు నిద్రపోయినవా? నీకు ఒక ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల దాకా కనీసం ప్రాజెక్టు నీ సొంత జిల్లా ప్రాజెక్టుని నువ్వు అర్థం చేసుకోలేకపోయినావంటే నీ పాలన ఎట్లుందో, నీ వ్యవహారం ఎట్లుందో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కొడంగల్కి సంబంధించి ఆయన ఒక మాట చెప్పారు. ఇటు మక్తలు, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నేను ఇక్కడ ఎమ్మెల్యే అనుకున్నాను కాబట్టి గతంలో ఈ పథకాలు మొత్తం కూడా తొక్కిపెట్టారని చెప్పాడు. కేవలం పైసల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండు. ఇవాళ ఉద్దండాపూర్ నుంచి కర్వేనా వట్టం నుంచి కాలువలు దవ్వితే గ్రావిటీ ద్వారా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలు నీళ్ళు పోయే అవకాశం ఉంటే దాన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి అలా 30,000 ఎకరాలకు లిఫ్ట్ పెడతా అంటుండే. అది భీమాకు రేపు కొడంగల్ నారాయణపేట రైతుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ నీళ్లు పారే అవకాశాలు తక్కువ. పండిన పంట కొనే తెలివిలేని రేవంత్ రెడ్డి ఈ చిల్లర మాటలు మానుకో. నీ వ్యవహారం ఇవాళ ప్రజలకు అర్థమైంది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డైలాగులు కొట్టినా ఇవాళ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. పాలమూరులోనే రేపు మేము బీఆర్ఎస్ పార్టీ 14 సీట్లు గెలిచేది ఖాయం. ఇంక్లూడింగ్ కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డిని ఓడగొడతాం. ఇవాళ ఒక ట్రెండ్ చూస్తున్నారు మీరు దేశంలో. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఓడగొట్టినారు, బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడగొట్టినారు, మా తమిళనాడులో స్టాలిన్ని ఓడగొట్టినారు. రేపు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఓడగొడతారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే తరహాలో ఓడగొట్టి చూపిస్తారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. కొడంగల్ కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందంటూ కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో వాసు, టీవీ 9 హైదరాబాద్.